చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు మద్దతుగా వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. గంగాధర్ నెల్లూరులోని జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద నిరసన తెలిపారు. మామిడికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఆందోళన కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డితో పాటు పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. అన్నమయ్య, తిరుపతి జిల్లాలో 9 లక్షల ఎకరాల్లో మామిడి పంట సాగులో ఉందని భూమన తెలిపారు. 4 జిల్లాల నుంచి 17 లక్షల టన్నుల మామిడి దిగుమతి వస్తుందని చెప్పారు. మద్దతు ధర 15 ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణ స్వామి సహా వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మామిడి రైతుల వెతలు తొడవటానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము చిత్తూరు జిల్లాలో రైతులు పడుతున్నటువంటి బాధని, ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం వాళ్లకు గిట్టుబాటు ధర కల్పించేంత వరకు పోరాటం చెయ్యాలా, మన పార్టీనే రైతుల పార్టీ అని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు గత కొద్ది కాలంగా మేము మామిడి రైతులకు చిత్తూరు జిల్లాలోను కడప జిల్లాలోను 15 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగినటువంటి ఈ మామిడి రైతుల పక్షాన వాళ్లకు కిలో ముష్టి వేసినట్టుగా 4 రూపాయల మద్దతును ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం యొక్క దాష్టీకాన్ని ప్రజలకందరికీ తెలియజేసి మీకోసం వస్తున్నాము, కుల వ్యవస్థను చూడొద్దండి, మాకు గిట్టుబాటు ధర లేకపోతే మాకు అవసరం లేదని నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి నేను పోలీసు వ్యవస్థను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇక్కడ 300 నుంచి 500 ట్రాక్టర్లు ఉంటే దాన్ని ఏ విధంగా మాయం చేశారు? పోనీ దాన్ని ఏమైనా అక్కడ లోడ్ ఏమైనా తెచ్చినారా? ఈ ఆ పక్క 2 అక్కడ 2లో ఎంత ఉండదో చూడండి. దయచేసి రైతు సోదరులకి నా విజ్ఞప్తి ఏంటి, అందరూ ఓటు వేద్దాము. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇవ్వలేదంటే అందరూ మొత్తం ఒకటైపోయినారు. 5 రూపాయల నుంచి 10 రూపాయలు అని చెప్పి కేవలం ఈ వాళ్ళ ద్వారా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి రైతు ప్రతి ఒక్కరు కూడా కరుణాకర్ రెడ్డి గారి మాట వినండి. రైతులంతా ఓటు అవుదాము. పూర్తిగా రైతులు సహకరించండి. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు మద్దతుగా వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. గంగాధర్ నెల్లూరులోని జైన్ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద నిరసన తెలియజేశారు. మామిడికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, మామిడికి సంబంధించి మామిడి రైతులు ఏమంటున్నారు, అండ్ అదేవిధంగా వైసీపీ నేతల డిమాండ్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మొత్తం మీద గత నెల రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అంటే ప్రభుత్వం గత 10 రోజుల క్రితం 4 రూపాయలు అంటే గిట్టుబాటు ధర కల్పించే విధంగా కూడా అంటే సబ్సిడీ ప్రకటించినప్పటికీ కూడా అంటే యాడ్స్ లో కావచ్చు, లేదంటే మండీల్లో కావచ్చు, లేదా కంపెనీల వద్ద ఎక్కడా కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర లేక చాలా రకాల అవస్థలు పడుతున్నారు. కంపెనీల వద్దకు వెళ్తే అక్కడ కనీసం 2-3 రోజులు ఉంటే తప్ప కనీసం ఆ ట్రాక్టర్లు అన్లోడ్ అయ్యేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడడం లేదు. అయితే ఇందులో అంటే ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, లేదంటే ప్రభుత్వ పెద్దలు ఎక్కడా కూడా ఈసారి కూడా రైతులకు సంబంధించి న్యాయం చేయడం లేదంటూ కూడా వైసీపీకి సంబంధించి అంటే చిత్తూరు జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డితో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఇట్లా వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఇవాళ నెల్లూరులో పెద్ద ఎత్తున ఆందోళన, ధర్నా, ఇట్లా నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒకటే వైసీపీ డిమాండ్ చేస్తుంది. గత ఏడాది కూడా మామిడి రైతులకు సంబంధించి తీవ్రంగా నష్టం జరిగింది. కనీసం 2 రూపాయలు 3 రూపాయల కిలో గతంలో కూడా గత ఏడాది కూడా వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. అలాంటిది ఈసారి కూడా తీవ్రంగా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో కనీస మద్దతు ధర 15 రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే తప్ప తమ ఎక్కడ కూడా మేము విరమించమంటూ కూడా పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున ఆందోళన మిగిలిన నేతలతో కూడా ఆందోళన వ్యక్తం చేసి రోడ్డు పైన
కూర్చున్న నేపథ్యంలో ఒక ఉధృత వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. రైతులతో సమన్వయం చేసుకున్న వైసీపీకి సంబంధించిన నేతలంతా కూడా రోడ్లపైన కూర్చొని పెద్ద ఎత్తున నిరసన ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు జైన్ ఫ్యాక్టరీ వద్ద, మామిడి పరిశ్రమ, గుజ్జు పరిశ్రమ వద్ద ఈ ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపుగా 2-3 గంటల పాటు కూడా ఈ ఆందోళన నిరసనలు కొనసాగుతున్నాయి. వెంటనే అప్రమత్తమైనటువంటి చిత్తూరు పోలీసులు, అదేవిధంగా జీడు నెల్లూరు పోలీసులు, ఇట్లా తిరుపతి నుంచి కూడా అదనపు బలగాలని ఘటనా స్థలానికి చేరుకొని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి రైతులకు సంబంధించి వాళ్ళతో పాటు వైసీపీకి సంబంధించిన నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి కూడా బయట ప్రాంతాలకు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఒకటే వైసీపీ నేతలు కావచ్చు, అదేవిధంగానే రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మామిడి రైతులకు ఈసారి గిట్టుబాటు ధర ప్రకటన చేయాలి. అది 4 రూపాయలు కాదు, ఒక్కొక్క కిలోకి 15 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగానే సిండికేట్ గా మారినటువంటి మామిడి రైతులు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాల రాజకీయ నేతలు వాళ్ళని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. కొంతమంది రాజకీయ నేతలు, అదే కాకుండా ప్రభుత్వ పెద్దలు వాళ్ళపైన నిఘా పెట్టాలి, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా వైసీపీ నిరసనలో ఆందోళన చేస్తున్నటువంటి నేతలు చెప్తున్నటువంటి తీరు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపీనాథ్.